కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అరెస్ట్లే సంక్షేమమే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. విపక్ష నేతలపై కుట్రలు చేయడానికి కూటమి ప్రభుత్వం సమయం సరిపోతుందని, రాష్ట్రంలో సంక్షేమం కుంటుపడుతోంది అన్న విపక్షాల ఆరోపణలకి కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే చంద్రబాబు ఏమో అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్నారని చెప్తున్నారు తెలుగు తమ్ముళ్లు. సూపర్ 6 పథకాలు అన్నింటినీ కూడా అమలు చేస్తామంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు వారి సానుభూతి పర్ల అరెస్టు కొనసాగుతుంది. ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్, హత్యలు, బెదిరింపుల కేసుల్లో అరెస్టుల పర్వం ఆగడం లేదు. దీంతో టీడీపీని టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు ఫ్యాన్ పార్టీ నేతలు. వైసీపీ నేతల కామెంట్స్ కు కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. తప్పు చేసిన వారు మాత్రమే జైలుకు వెళ్తున్నారని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. తప్పు చేసినా అరెస్టు చేయొద్దంటే ఎలా అని ప్రశ్నించారు టీడీపీ నేతలు. మరోవైపు చంద్రబాబు నాయుడు సైతం అరెస్టులతో ప్రభుత్వానికి సంబంధం లేదని సంకేతిస్తున్నారు. విపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తన దృష్టంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైనే పెడుతున్నానని స్పష్టం చేశారు. నిధులు లేకపోయినా సూపర్ 6 పథకాల అమలుకు బాటలు వేస్తున్నామన్నారు. జూన్లో తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించారు చంద్రబాబు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. కేంద్రం ఇచ్చే ఈఎంఐతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి కాగా ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ముందస్తుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ల పెంపు, 1,00,000 కొత్త వితంతు పెన్షన్లు అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలును స్పీడప్ చేసి విపక్షాల ట్రాప్లో ప్రజలు పడకుండా చేయడంతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతిని అభివృద్ధి చేసి పోలవరం పూర్తి చేసి ప్రజలతో శభాష్ కూటమి సర్కార్ అనిపించుకుంటామంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమంటున్నారు అధికార పార్టీ నేతలు.